గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆయన ముందుకు వచ్చి వాక్య పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రండి బ్రదర్. మొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎలోహిం అదునాయ్, ఎలోహిం ఈరే, ఎలోహిం సిద్దికేను. దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుడు మరి ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు, గొప్ప దేవుడు. అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ రెవరెండ్ మహేంద్ర పౌల్ గారికి నేను ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. మరి అలాగే వాక్యం పట్ల ఆసక్తితో మరి దేవుని వాక్యాన్ని పరిశీలించి మరి తెలుసుకుని వాక్యానుసారంగా జీవించడానికి వచ్చేసిన మరి విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నా. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? ఓకే, మంచిది. ఈ రోజు మన అంశం ఏమిటంటే ఈ రోజున మన అంశం ఏమిటంటే క్రైస్తవులు నేటి కాలంలో ఏ ఆరాధన చేయాలి. ఏమిటండి? క్రైస్తవులు ఏ ఆరాధన చేయాలి. మరి అనే పాఠాన్ని మరి మీకు నేర్పాలని నేను చాలా ఆసక్తితో ఉన్నాను. మరి మీరు కూడా ఆసక్తితో మరి వాక్యాన్ని విని మరి నేర్చుకుంటారని మరి మీరు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అపోస్తల కార్యములు యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున తండ్రి, గొప్ప దేవ, మరి ఒకసారి మీ యొక్క వాక్యాన్ని పరిశీలించుడు గాను మరి బోధించుడు గాను మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు మహిమ కలుగును గాక. అలాగే నేను ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని విని మరి వింటుండగా వారికి వాక్యాన్ని మరి విశదపరిచి మరి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి నేటి కాలంలో క్రైస్తవులు ఏ ఆరాధన చేయాలి? మరి మనం సహజంగా మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మరి భూదిగంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు మనం పరిశీలన చేసినట్లయితే మనకి అనేక రకములైన అనేక విధములైన ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంతకీ నేటి కాలంలో మరి దేవుడు కోరుకునే ఆరాధన ఏమిటి, మరి దేవుడు ఆశపడే ఆరాధన ఏమిటి అనే అంశాన్ని మనం ఈ రోజు లేఖనాలను పరిశీలన చేసి మరి వాక్యాన్ని మనం తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 17:11 అపోస్తల కార్యములు 17:11 వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించు వచ్చిరి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి నేటి కాలంలో ఉన్న మరి క్రైస్తవులు వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారా? ప్రశ్న క్వశ్చన్. మరి మరి మనము దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నావా? లేదంటే మరి బోధకులైనటువంటి వారు ఏదో చెప్తూ ఉంటారు, వారి పని వారిదే, మరి మన పని మనది అన్నట్టుగా మరి క్రైస్తవం చూస్తూ ఉన్నాం. మరి అనేక రకములైన విధములైన మరి ఆరాధనలు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నారండి? బెరయి సంఘం వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి.
ఎందుకు కనులయ్యారండి ఎవరన్నారని? ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలను సేవైన చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినములో లేఖనములో పరిశోధన చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మరి మరి మీరు కూడా మరి దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నారా? మరి దేవుడు ఈ రోజు మీద సూటిగా ప్రశ్న అడుగుతున్నాడు. మరి మనం చర్చికి వెళ్తున్నామంటే కాదు, మరి చర్చిల్లో మరి సంఘాలలో మరి మహాసభల్లో జరుగుతున్న మరి మీటింగ్కి ఎంతో మంది లక్షలాది మంది మరి హాజరవుతూ ఉన్నారు. మరి ఎవరైనా వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారా? మరి దశలేనికిలో ఉన్న వారి కంటే మరి బెరయ సంఘం వారు గనులై ఉన్నారు. ఎందుకు చదండి? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. పౌలు శీల మరి అపోస్తులైన పౌలు గారు చెప్పిన మరి ఆ బోధ మరి బైబిల్లో ఉందా లేదని పరిశీలన చేస్తూ వచ్చారండి. మరి ఆదిమ సంఘం మరి నేటి క్రైస్తవులు మరి నేటి బోధకులు ఏం చెప్తున్నారని ఆలోచన చేస్తున్నారా? దేవుడు ఈ రోజు మీతో అడుగుతున్నాడు. 2000 సంవత్సరాల వరకు మరి యేసుక్రీస్తు వారు మరి భూమికి వచ్చి మరి ఆయన ప్రాణం పెట్టి మరి పాపం నుండి మనల్ని విమోచించిన దేవుడు మరి ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడండి. దేవుడికి ఏ ఆరాధన చేయాలి? మీరు ఏ విధమైన ఆసక్తి చూపుతూ ఉన్నారు? మరి మీరందరూ కూడా అలా వాక్యాన్ని మరి పరిశీలన చేస్తూ పరిశోధన చేస్తూ మనం క్రైస్తవంలో మరి ఎదురు వెళ్తూ ఉండాలి. మరి అలాగే మరి ఇంతకీ ఆరాధన మారిందని మనకి యేసు క్రీస్తు వారు ఎక్కడైనా బైబిల్లో మరి చెప్పారా? మరి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారండి? మరి మనకి పాత నిబంధన గ్రంథంలో లేవి యాజకులుగా ఉండగా పాత మరి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి లేవిలో మరి ఆరాధన వేరు, ఈ ఆరాధన వేరు. మరి యేసు క్రీస్తు వారు ఆరాధన మారిందని మనకి లేఖనాల ఆధారంగా ఎక్కడైనా మరి చెప్పడం జరిగిందా? మరి ఇప్పుడు చేయవలసిన ఆరాధన అసలు ఏమిటి? మరి పరిశీలించేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. 20 నుంచి 4 వచనాలు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఏ పర్వతం అండి? ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. ప్రియమైన సహోదరి సహోదరుల, జాగ్రత్త మన వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించింది. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఏమిటంటే యేసు క్రీస్తు వారికి ఒక సమరయ స్త్రీకి ఒక మరి సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఎక్కడంటే యాకోబు బావి దగ్గర. మరి మీరందరూ కూడా చూసే ఉంటారు యాకోబు బావి. మరి యాకోబు బావి దగ్గర నుంచి మరి మెయిన్ రోడ్డుకి వచ్చి చూస్తే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పర్వతం కనపడుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో? నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గమనించాను. వాక్యంలో ఉంది కాబట్టి ఉన్నదా లేదని నేను గమనించాను. మరి లెఫ్ట్ నుంచి చూసినప్పుడు మనకి ఒక పర్వతం కనపడుతుంది. ఏంటంటే ఎవరికైనా ఐడియా ఉందా? మౌంట్ గెరిజియం. మౌంట్ గెరిజియం అండ్ మౌంట్ యోబాల్. యోబాల్ అనేది రైట్ సైడ్ లో ఉంటది. మౌంట్ గెరిజియం. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించింది గాని ఆరాధించవలసిన స్థలం మీరు యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుకున్న ఆయనతో మరి సమరయ స్త్రీ చెప్తూ ఉందండి. మరి మౌంట్ గెరిజియం కొండపైన సమరయులు ఆరాధించేవారు యెహోవాను. యెరూషలేములో అయితే మరి యూదులు మరి ఆరాధన చేసేవారు. 2 ఆరాధనలు. అక్కడ ఒకటి సమరయుల ఆరాధన, ఇశ్రాయేలీయుల ఆరాధన. మరి ఆమెం చెప్తుంది? మా పితరులు ఈ కొండ మరి ఈ పర్వతం మీద ఆరాధింపగల స్థలం యెరూషలేములో ఉందని మీరు చెబుతారు అని మరి యేసుక్రీస్తు వారితో మరి డిస్కషన్ జరుగుతూ ఉంది. అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. ప్రియమైన నా సహోదరి సహోదరుల, చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని గమనించాలి. మరి యేసుక్రీస్తు వారిని ఎంతమంది నమ్ముతారండి? మీరు ఎంతమంది నమ్ముతారు యేసుక్రీస్తు వారిని? నమ్మరు కదండి, సొంత రక్షకుడు కదా, ఆయన మాట వింటారు కదా. చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని గమనించాలి. అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. మరి ఇప్పుడు మరి యెరూషలేములో తండ్రికి ఆరాధన జరుగుతుందంటారా? మరి సమరయుల పర్వతం మీద ఆరాధన జరుగుతుందండి? లేదు, ఆల్రెడీ క్లోజ్ చేస్తారండి సమరయ. మరి ఆ సమరయుల ఆరాధన మౌంట్ గెరిజియం మీద లేదు. మరి యెరూషలేములో కూడా దేవాలయమే లేదు, ఇంకా ఆరాధన ఎక్కడ ఉంటారు? మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆ కాలం వచ్చింది, ఆరాధన మార్చబడింది.
అలాగే 22వ వచనం, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మీరు మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండే కలుగును. మరి యేసుక్రీస్తు వారు యూదా గోత్రం నుండే మరి వచ్చారండి. మరి రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యూదుల్లో నుంచే వచ్చింది. మరి పూర్వం అయితే మరి యాజకులు లేవి గోత్రం చెందినటువంటి వారు. మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడిగా మనకి వచ్చేవారు. ఏ గోత్రం ఉండేది? యూదా గోత్రం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించేవారంటూ వారి కావాలని తండ్రి కోరుతున్నారు. మన కాలం మరి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల ముందు చెప్తున్న మాటలండి. మరి ఏం చెప్తున్నారు? ఆత్మతోనూ సత్యముతో యథార్థంగా ఆరాధించమని. అంటే మరి యెరూషలేములో ఆరాధన ఉండేది. మరి ఆరాధన యథార్థమైనదా? కాదు. మరి సమరయులు మరి మౌంట్ గెరిజిం కొండపైన మరి ఆరాధించేవారు. ఆరాధన మరి యథార్థమైనదా? కాదు. మరి కాలేజ్ మరి లేఖనాలు చెప్తున్నాయి, నేను చెప్పట్లేదండి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది, అది ఇప్పుడును వచ్చేయున్నది. ఆరాధించేవారంటూ వారి కావాలని తండ్రి కోరుతున్నాడు. మరి ఎంతమంది మరి యథార్థంగా ఆరాధన చేస్తున్నారండి క్రైస్తవులు? ఎంతమంది దేవునికి నచ్చినట్టుగా వారి వాక్యాన్ని పరిశీలన చేసి మరి దేవుడిని మెచ్చే విధంగా మరి ఆరాధిస్తూ ఉన్నారు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి ఆత్మ అంటే ఏమిటి? సత్యం అంటే ఏంటండి? మరి అపోస్తలుల కార్యం 17:17 అంటారు, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి తండ్రికి ఏ ఆరాధన కావాలండి? యథార్థమైన ఆరాధన. అంటే మరి ముందు చేసిన 2 ఆరాధనలు, ఒకటి సమరయుల ఆరాధన, 2 ఇశ్రాయేలు ఆరాధన, 2 కూడా యథార్థమైన కావని మనకి యోహాను గారు రాస్తూ ఉన్నారు. మరి ఆత్మతో సత్యంతో ఆరాధన అని కాదు. మరి ఎవరు చేశారు? మరి మరి ఇలా మనం లేఖనాలను పరిశీలన చేద్దాం. మరి ఎందుకు ఆరాధన ఇలాగా మరి మార్చవలసి వచ్చింది అన్నట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. మరి త్వరగా చదివితే మరి మనం ముందుకెళ్ళొచ్చండి. లేదంటే నేనే హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ఇది కాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. యాజకులు మార్చబడిన యెడల యాజక ధర్మం మారుతుంది. ఎలాగంటే మరి జపాన్ వెళ్ళామంటే జపాన్ లో ఉన్న పూజారిని బట్టి పూజా విధానం ఉంటది. అదే చైనా వెళ్తే ఒక రకం ఉంటది, అక్కడ పూజారి వేరు, ఇక్కడ పూజారి వేరు. పూజారిని బట్టి పూజా విధానం అంటే మారుతూ ఉంటది. దేవుని ఆరాధించే క్రమం. యాజకులు మార్చబడి మరి యాజకులు లేవీలు ఉండగా ఆరాధన వేరు. మరి యాజకులు మరి మరి యూదులు మరి యూదా గోత్రం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడిగా మన మధ్య ఉన్నారు కాబట్టి మరి ఈ ఆరాధన వేరు. మరి మరింతకి ఆ ఆరాధన మనం చూద్దామండి. ఎలా చేశారు, ఎవరు చేశారు అనే అంశాలు మనం పరిశీలన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమునైన దేవుని సొంతైన ప్రజలునై ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి దేవుడి వాక్యం ఇంత చక్కగా మనకి విశదపరుస్తూ ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, మరి దేవుడు మరి మన పాపం నుండి మరి విమోచించి తన వెలుగులోనికి మరి పాపం నుండి మరి మరి మన వెలుగులోనికి తీసుకొచ్చిన మరి దేవుని యొక్క గుణాతిశయాలు, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క మరి ఆలోచన, ఆయన యొక్క ప్రణాళికను మనం ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహం మనమే. రాజులు మనమే, యాజకులు కూడా మనమే. దేవుని సొత్తు అయిన మరి దేవుని సొత్తు మనం. మరి దేవుడు మన పాపం నుండి విమోచించి మరి మన పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి ఆయన యొక్క గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి, సువార్త చేయాలి. ప్రతి క్రైస్తవుడు కూడా మరి మారు మనసు పొంది బాప్తిజం పొంది మరి దేవుళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క పనిని, ఆయన యొక్క గుణమును, ఆయన గుణాతిశయమును మనం ప్రచురము చేయాలి. ప్రతి దినం కూడా అదేనండి మన పని.
మరి మనం ఏమేమో పనులు చేసుకుంటుంటాం మన కోసం ఏంటంటే ఇక్కడ విడిచిపెడతాం, వాటి వల్ల కూడా ఏమీ ఉపయోగం ఉండదు. కానీ అందరూ కూడా మరి క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా దేవుని యొక్క పనిని చెయ్యాలి. మరి అలాగే చాలా మంది కూడా మన నేటికి కూడా పాత నిబంధన ఆరాధనలోనే ఉండిపోయారు చాలా మంది కూడా. మరి అందులో కొన్ని అంశాలు మరి ఇందులో కొన్ని అంశాలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి ఎందుకు అలా ఉండిపోయారంటే వాక్యాన్ని మరి పరిశీలన చేయక బెరయు సంఘం వాళ్ళకి ఆసక్తి కలిగే వాక్యాన్ని పరిశీలించి పరిశోధన చేయాలి. మరి చేయకపోతే పరిశీలించకపోతే మనకి వాక్యం అర్థం కాదండి. మరి అలాగే చాలా మంది పాత నిబంధన మరి ఆరాధనలో ఉండిపోయారు మరి గుడ్డువారిగా. మరి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి పౌలు గారు 4వ వచనం ఇలాగ రాస్తూ ఉన్నారు, మీలో ధర్మశాస్త్రం తీర్చబడి వారు ఎవరు, క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చాలా వాక్యాన్ని మరి చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. మరి మీరు ధర్మశాస్త్రం ఉంటే క్రీస్తులో ఉండరు, క్రీస్తులో ఉంటే ధర్మశాస్త్రంలో ఉండరు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. तुम जो व्यवस्था के द्वारा धर्म ठहराना चाहते हो, मसीह से अलग और अनुग्रह से गिर गया हो అంటారండి హిందీలో. అయితే గిరిగే అంటే పడిపోయారండి. దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్. మరి ధర్మశాస్త్రంలో ఉండాలంటే మీరు ధర్మశాస్త్రంలో ఉండొచ్చు, మీ క్రీస్తులో మా ఎట్టి పరిస్థితిలో ఉండరండి. క్రీస్తులో ఉన్నట్లయితే ధర్మశాస్త్రంలో ఉండరు. చాలా జాగ్రత్త వాక్యాన్ని గమనించాలి. మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడే వారు ఎవరో వారు కొద్దిగా క్రీస్తుల నుండి వేరు చేయబడ్డారన్నారు. కృపలో నుండి తొలగిపోయారు. మన కృప వల్లనే మనం రక్షింపడ్డాం, మన క్రియల వల్ల కాదండి. చాలా జాగ్రత్త. तुम जो व्यवस्था के द्वारा धर्म ठहराना चाहते हो, मसीह से अलग और अनुग्रह से गिर गया हो అంటారు. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. మరి మీరు ఆ విధంగా మరి మీరు క్రీస్తులో ఉంటారా, ధర్మశాస్త్రంలో ఉంటారా చెప్పాలి. మరి ఈరోజు డిసైడ్ చేసుకోవాలని క్రైస్తవులైనటువంటి మనము మరి ధర్మశాస్త్రంలో ఉన్నావా, మరి లేదా యేసుక్రీస్తు వారిని నమ్మాము కాబట్టి మరి క్రీస్తులో ఉంటారా? మరి చెప్తే మనం ముందుకెళ్తామని. అలాగైతే ధర్మశాస్త్రము పాటిస్తున్న ఇశ్రాయేలీయులకు రక్షణ ఉందా? మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం చేసే పని ఏదైనా సరే మనం అదే పౌరులుగా చెప్తూ ఉంటారు, మీకు మాదిరి ఉన్న వారిని గురిపెట్టి చూడుడి అంటారు. మరి చాలా మంది కూడా ఇశ్రాయేలుని గురిపెట్టారు. ఇశ్రాయేలు చాలా గొప్పవారు, మరి ఆరాధనలోకి వెళ్తే మనం పరలోకం వెళ్తామని మరి గురిపెట్టి చూసినట్లయితే వారికి రక్షణ ఉందా లేదా చూడాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉందా అన్నట్లయితే మరి లేఖనాలు ఏం చెప్తున్నారో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుడికి చేయు ప్రార్థన ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇశ్రాయేలులో రక్షణ పొందవలను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఇశ్రాయేలుకి రక్షణ లేదు, వారు రక్షణ పొందాలని పౌలు గారు చెప్తూ ఉంటే మరి నేటికి క్రైస్తవులు ఇశ్రాయేలుని వెంబడించాలని చాలా మంది చూస్తూ ఉన్నారు. మరి ఇది గుడ్డిదనం కాదా? ఇది బ్లైండ్నెస్ కాదా? మరి దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున. మరి మీకు మాదిరి ఉన్న వారిని గురిపెట్టి చూడుడి. మరి గురిపెట్టినట్లయితే వారికి రక్షణ లేదు, దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్, వారికి సెక్యూరిటీ లేదు. మరి వారిని మీరు వెంబడిస్తే మరి గుడ్డివాడికి తావసంపుని అట్లా ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారండి? గుంటలో పడతారు. చాలా జాగ్రత్తగా మరి దేవుడు ఇంత చక్కగా మనకి విశదపరుస్తూ ఉన్నాడు వాక్యాన్ని. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుడికి చేయు ప్రార్థన ఉన్నది. చాలా జాగ్రత్త వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మరి గమనించాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక మరి చూసినట్లయితే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలుల వల్ల వాటిని తెచ్చే వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరు.
ఇదేంటి అసలు కారణం? మరి ఆరాధన మార్చడానికి గల కారణాలు ఏమిటంటే, మరి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమికి రావడం గల కారణం ఏంటంటే, మరి ఆ పాత నిబంధన వల్ల వారికి ఎన్నడూ కూడా ఒకటే విధమైన బలులు, ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఒకటే రకమైన విధమైన బలులు అర్పించడం వల్ల వాళ్ళకి ఏమైందండి? సంపూర్ణ సిద్ధి కలగలేదు. మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, మరి కొండపైన అమర్చబోయే మరి గుడారం యొక్క నమూనాలో మరి ఆ యొక్క ఛాయలో వాళ్ళు మరి లేవీయులు యాజకత్వం చేశారని రాస్తూ ఉన్నాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో. ప్రియమైన సహోదరి సహోదరులు, మరి ఆ యాజకులైన లేవీయులు ఎక్కడ చేశారంటే నీడలో చేశారండి. మరి సపోజ్ మనం అందరూ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాం, ప్రయాణాలు, మనం రైల్వే ప్లాట్ఫామ్ వెళ్ళినప్పుడు ట్రైన్స్ మరి ప్లాట్ఫామ్ మీద మరి నిలబడుతూ ఉంటాయి. మనం అది మరి ఎండ వచ్చినట్లయితే పక్కన కూడా ఒక ట్రైన్ ఉంటదండి, నీళ్ళలో ఉంటది కదండి. దేనికైనా ఒక నీడ వస్తూ ఉంటది, ఇల్లుకైనా లేదంటే ఒక ట్రైన్కైనా ఒక బస్సుకైనా. మరి మనం ప్రయాణం చేయాలన్నప్పుడు మరి మన నీళ్ళలో కూడా ట్రైన్ ఉంటది. నీళ్ళలో కూర్చుంటే ప్రయాణం చేస్తామా, లేకపోతే ట్రైన్లో ఒరిజినల్ ట్రైన్లో కూర్చుంటే ప్రయాణం చేస్తామా? చెప్పాలి. ట్రైన్లో కూర్చోవాలి, నీళ్ళలో కూర్చుంటే ట్రైన్ వెళ్ళిపోతే. చాలా జాగ్రత్త. మన మీద గుడ్డిగా ఉన్నట్లయితే దేవుడు వచ్చి మరి ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. మరి మీరు ఎక్కడ ఉంటారు? నీళ్ళలో ఉన్న వారికి దేవుడు అడుగుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్త. ఈ రోజైనా మరి వాక్యాన్ని పరిశీలన చేసి నిజమైన ఆరాధన ఎటువంటిదో, నిజమైన మార్గము ఎక్కడుందో మరి యేసుక్రీస్తు వారు మనకు చక్కగా చూపుతున్న నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అంటూ ఉన్నాడండి. మరి అలాంటి సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టి ఒక నీడలో ప్రయాణిస్తున్నారంటే మరి ఎంత అవివేకము, అవివేక హృదయం అంధకారం ఆయన అంటూ ఉన్నారు పౌలు గారు రాస్తూ. మరి అలాంటి మనకి అంధకారం అయిపోతే చీకట్లో మనం వాక్యాన్ని మనం చూడలేమండి. చాలా జాగ్రత్త. నేటికి కూడా అవకాశం ఉంది. మరి ఇక దేవుళ్ళకి ఎవరైతే రాలేదో మరి అందరూ కూడా మరి రావాలి. అలాగే మరి మన సంపూర్ణ సిద్ధి చేయలేనటువంటి ఆ ధర్మశాస్త్రం వల్ల, ఆ యాజకుల వల్ల మరి ధర్మశాస్త్రం మరి ఆరాధన మార్చడం జరిగింది. ఎలా వెనక ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. మరి లోపం ఉంది కాబట్టి మనకి అవకాశం ఉంది కాబట్టి మరి ఆరాధన మార్చడం జరిగింది. యాజకులు మార్చబడింది. అట్లా సహజంగా యాజక ధర్మం సహా మార్చబడి ఆ విధంగా మార్చబడింది. మరింతకి మరి ఆత్మతో సత్యంతో ఆరాధన అంటే ఏమిటి, మరి ఎవరు చేశారు? మరి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు మరి ఆత్మతో సత్యముతో ఆరాధించడం జరిగింది. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయడి యందును ఎడతెగకుండ్రి. మరి ఆత్మతో సత్యంతో ఆరాధన ఎవరు చేశారండి? మరి పౌలు మరి పేతురు గారు చేసిన మొదటి ప్రసంగంలో మరి 3000 మంది మార్చబడి మరి 3000 మంది బాప్తీసం తీసుకున్నారని మారు మనసు పొంది వారంతా ఏం చేశారండి? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయడం ఎడతెగకున్నారండి. ఎన్ని అంశాలు ఉంటాయి ఇక్కడ? బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. మరి ఇంకా చూసినట్లయితే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో చూసినట్లయితే, పరిశుద్ధుల కొరకైన సంఘ విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. మరి చందా కూడా ఉందండి ఆయా ఆరాధన. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. మరి ఇవన్నీ కూడా 6 అంశం. మరి ఆత్మతో సత్యంతో ఆరాధన అనేది ఆదిమ క్రైస్తవులు చేసినటువంటి లేఖన ఆధారంగా మనకి 6 అంశములు కనబడుతున్నాయి. మరి ఇదే మనం చేయాలి తప్ప మరి మనకి నచ్చినట్లుగా మనం చేసినట్లయితే దేవుడికి మరి నచ్చదండి. మరి అది యథార్థమైనది కాదు. మరి యథార్థమైన ఆరాధన మరి ఇదే. మరి మొట్టమొదటి అంశం ఏమిటండి? అపోస్తుల బోధ. మరి ఈ బోధ గురించి మనం కొన్ని విషయాలు మరి ఈ రోజు మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. పౌలు గారు మరి ఈ విధంగా రాస్తూ ఉన్నారు, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చిన వాక్చాతుర్యముతో గాని. వాక్చాతుర్యం ఏంటంటే గారడి. మరి నేటి కాలంలో చూసినట్లయితే మరి బోధకులు
ఎన్నో రకాల గారడీలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, టచ్ అంటారు. మన టచ్ ఎక్కడ ఉందనే బైబిల్ అంతా తిరిగి మరి వెతికితే నాకు ఎక్కడ కూడా కనపడలేదు. దేవుడు వారిని దీవించిన గాక. మరి ఈ విధంగా యథార్థం కాని ఆరాధనను ప్రవేశపెడుతూ అబద్ధ బోధకులు ఎంతో మంది మరి నేటి కాలంలో మనకు చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్త సుమ. మరి విశ్వాసులైనటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి మరి అంచె దినముల్లో మనం ఉన్నాం కాబట్టి మరి సాధారణ మన వాక్యాన్ని మరి తీసిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎవరిని మింగునా అని గర్జించే సింహంలే తిరుగుతూ ఉన్నాడని వేటాడుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. మరి మన క్రైస్తవులు నేటి కాలంలో వాక్యాన్ని వెతుకుతున్నారా? మరి సాధారణ వాడు పని వాడు చక్కగా చేస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. మరి మనం క్రైస్తవులు మనం వాక్యాన్ని మనం వెతుకుతున్నామా? మరి నిజమైన ఆరాధన ఏమిటి, దేవుడికి నచ్చే విధంగా మనం జీవించాలి అని ఎవరైనా ఆశపడుతూ ఉన్నారా? అంటే మనం మన ప్రపంచంలో మనం చూసినట్లయితే మన పర్సంటేజ్ చాలా తక్కువగానే ఉంటుందండి. అలాగే జ్ఞానాతిశయంతో, జ్ఞానము ప్లస్ అతిశయం, జ్ఞానాతిశయం అనగా మరి రోమిలకు రాస్తాడండి ఇక్కడ. మరి పౌలు గారు ఏమంటారంటే, వారు జ్ఞానులోని విర్రవీగించు మరి బుద్ధిహీనులు అయ్యారంటాడు. వారి యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మరి జ్ఞానులమని చెప్పుకుంటూ మరి దేవుడి యొక్క జ్ఞానానికి లోబడలేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మనం ఈ రోజు మన యొక్క ఆలోచన అంతా కూడా పక్కన పెట్టి మరి దేవుడికి మనం సర్వస్వం మరి అర్పించి మరి దేవుడికి సంపూర్ణంగా మన హృదయాన్ని అర్పించినట్లయితే దేవుడి యొక్క ఆలోచనలన్నీ మనకి దేవుడు బయలుపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి అలాగే మరి గారడీ ఉండకూడదని వాక్యంలో, అపోస్తుల యొక్క బోధలో గారడీ లేదు. మరి అంతా యథార్థమైన బోధే మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రెండవ వచనం చూసినట్లయితే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిలవకుండా నిశ్చయించుకుంటుని. మరి అపోస్తలులు ఎవరు చెప్పారండి? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని. మరి చాలా మంది కూడా మరి సిలువకు సంబంధం లేని యేసుక్రీస్తుని కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్త సుమ. మన యేసుక్రీస్తు యొక్క జనన పునరుద్ధానం నుంచి మాత్రమే ప్రకటించాలి. మరి ఆయన ఏవైతే ఈ విధంగా మనకి మరి అపోస్తులకు ఏ విధంగా మరి చూపించాడు ఆయన, అదే మరి అపోస్తుల బోధలు మరి మనందరికి చెప్పడం జరిగింది. మన వాక్యంలో ఏమీ కలపకూడదు, ఏమీ మరి తీసివేయకూడదండి. నేను యేసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నిరకుందని నిశ్చయించుకుంటుని. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగంగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మరి నేటి కాలంలో మరి చాలా మంది మనం బోధ చూసినట్లయితే తీయని కబుర్లు చెప్తూ ఉంటారు, కాలక్షేపణ చేస్తూ. బైబిల్లో దృష్టాంతం అనగా మరి మరి మనకు ముందు సంవత్సరాల్లో కానీ ముందు యుగాల్లో కానీ మరి రాయబడి కొన్ని హిస్టరీ ఉంటుందండి. అది యుగం, మరి దాన్ని దృష్టాంతం అంటారు. మరి చాలా మంది బోధలు చెప్తూ ఉంటారు బైబిల్ పక్కన పెట్టి. మరి ఎక్కడో మానవుడు ఉండేవాడు, అమెరికాలో ఒకడు ఉండేవాడు, జపాన్ లో ఒకడు ఉండేవాడు, వాడు ఏదో చేశాడు. వాడిని బట్టి మనం మారు మనసు పొందలేదు కదండి. బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి మనకి మాదిరికరమైన దృష్టాంతంగా రాసి మరి దేవుడు మన కోసం మరి పొందుపరచడం జరిగింది. మరి ఆ విషయాల్ని మనం కూడా మరి ప్రస్తావిస్తూ మరి దేవుని యొక్క మహిమలు లేదా దేవుని యొక్క విశ్వాసములు కొనసాగడానికి మనకి ఎంతో దోహదపడుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి అసలు దృష్టాంతం అనగానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11 వచనం చూసినట్లయితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. మరి మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మరి దృష్టాంతం అంటే మీకు ఒక విషయాన్ని, మరి అహరోను కుమారులైనటువంటి వారు నాదాబు అబీహులు మరి దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తేగ మరి దేవుడి యొక్క అగ్ని తిరిగి వచ్చి మరి ఆయన ఇద్దరిని కూడా దహించి వేసింది. ఆ విషయాలు మనకి మరి దృష్టాంతముగా మనకి రాయబడి ఉన్నాయి. ఎందుకంటే దేవుడి యొక్క కోపం ఏ విధంగా ఉంటది, మరి దేవుడు చెప్పని వాటిని మనం చేస్తే ఏమవుతూ ఉంటది. మరి చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది పర్వాలేదండి, అది పర్వాలేదండి. ఎవరు మీరు, ఎవరు మనం? కుమ్మరవాడిని కొండ ప్రశ్నింపదగునా అంటాడు. మరి కుమ్మరవాడు మరి కొండ తయారు చేస్తే కొండ మనిషిని మరి దేవుని లేదా మనిషిని ప్రశ్నిస్తుందండి? కొండ ఎక్కడ పడితే అక్కడ ఉంటది. అది మన జీవితం. మరి మట్టి చేసి ఆయన ఒక ఊపిరిని మళ్ళీ ఊపితే జీవించే ఆత్మ అయిందండి. నరుడు ఎలా జీవించాడండి? దేవుడు ఆత్మతో మట్టి. మళ్ళీ మరలా మనం మొన్నైపోతాం. ఏదో ఒక రోజు ఇయ్యాలో రేపో తెలియదు.
అలాంటిది మరి దేవుణ్ణి మనం ప్రశ్నించడానికి ఏంటండి? అలాంటి స్వభావం ఎవరిదంటే మరి ఆది కాలంలో మనం చూసినట్లయితే మరి దేవుడు ఆ తినవద్దన్న పండు నుంచి మరి సాతానుడు ఏం చెప్పాడని అవ్వదుడి, ఇది నిజమా? ఈ విధంగా మనకి ఆలోచన పుట్టిస్తూ ఉన్నవాడు వాడు ఒక్కడే సాతానుడు. చాలా జాగ్రత్త సుమా. మరి దేవునికి మనం మనసు ఇవ్వాలి. ఈ సంగతులు దృష్టాంతంగా జరిగి వారు సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి దొరికి మరి బుద్ధి కాటకి చాలా వాక్యాలు ఉన్నాయి. మరి బయట విషయాలు మనకు అవసరం లేదు. మరి ఈ విధంగా మనం తెలుసుకుని మరి దేవుళ్ళు కొనసాగుతూ ఉంటాం. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 చూసినట్లయితే మరి బోధన మరి యొక్క క్వాలిటీ, దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యం సరిగా ఉపదేశించువాని గాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 పుట్టోట్లో ఉండదు, ఉపదేశించువాని గాను అంటాడు. ఉపదేశం అనగా కింద ఉండదు, పుట్టినోట్లో విభజించువాని గాను. మరి బైబిల్ అంతా ఒకటే, 66 పుస్తకాలు, మరి అంతా వాక్యాలు. మరి విభజించాలని వాక్యాన్ని కొంత హిస్టరీ, కొంత చట్టము, కొంత శాసనము. మరి ఈ విధంగా మనంతా హిస్టరీలో మనం ప్రవేశించాలంటే ప్రవేశించలేము. మరి పాత నిబంధన అయిపోయిందంటే మరి ఆ కాలంలో ప్రవేశించాలంటే మనం ఎలా చేస్తామంట? జరిగిపోయిన కాలంలో మనం వెళ్ళలేం కదా. చదువు జరుగుతుంటాం. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎవరండి? గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతకుముందు అయితే మరి ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. మరి ఆయన ప్రకటించిన ఒక పేపర్, మరి బీఈడికి సంబంధించిన ఉద్యోగాలు నోటిఫికేషన్ పేపర్ ఇప్పుడు తీసుకెళ్లి ఆ టైంలో ఒక 5 సంవత్సరం ముందుది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఉద్యోగం ఇవ్వండి ఏమంటాడని పిచ్చిగినాలిగా నడుతాడు. అలాంటిదే ధర్మశాస్త్రం ఆ కాలం పరిపూర్ణమైంది, అయిపోయింది, సమాప్తం. మనం ఆల్రెడీ క్రీస్తు యుగంలో పుట్టాము, క్రీస్తులో జీవిస్తున్నాము, క్రీస్తులో అనువనుగా ఉంటున్నాం. మరి క్రీస్తులో లేకుండా మరి ఎక్కడికో వెళ్తానంటే మరి అది గుడ్డితనమా? మరి ఏమంటారు? చాలా జాగ్రత్త సుమా. దేవుని ఎదుట యోగ్యుడిగాను. మరి బోధకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలని? యోగ్యుడిగా ఉండాలి, సూటబుల్ పర్సన్. మరి ఒక ఐపీఎస్ లో ఐఏఎస్ లో మరి మీరు వెళ్ళాలంటే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక డిగ్రీ పాస్ అవ్వాలి, లేదా సంథింగ్ ఏదో ఎగ్జామ్స్ రాయాలి. ఈ విధంగా మరి నువ్వు సూటబుల్ అయి ఉన్నావా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి? ఏదో అందరూ మరి హాస్టల్ అవుతుంది, ఏదో గౌరవం ఉంటది, ఏదో ప్రీచ్ చేద్దాం అనుకున్నాం. జగత్సమా యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను. సిగ్గుండకూడదండి. చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. సిగ్గుపడేది ఎవరండి? వాక్యం రానటువంటి వాళ్ళు, పని రానటువంటి వాళ్ళు. మరి నా మరి కొడవలిచ్చిన కోతకాలం అంటే నేను చాలా సిగ్గుపడ్డాను. ఎందుకంటే నాకు పని రాదు. సిగ్గుపడనక్కర్లేని పనివాడి గాను చక్కచక్క మరి 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 పని వచ్చినోడైతే మరి మనకు చెప్పవసరంలా మరి చక్కగా ఎదురబడుతూ ఉంటారు. సత్యవాక్యం సరిగా విభజించువాడి గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకునేందుకు జాగ్రత్త పడు. మరి మనోళ్ళందరూ కూడా మరి మహాసభల్లో విశ్వాసుల దగ్గర మరి అవిశ్వాసుల దగ్గర మరి తడకా చూపిస్తూ ఉంటారు బోధకులు. మరి ఎవరి దగ్గర చెప్తారండి ఇక్కడ వాక్యులు? నేనే దేవునికి కనపరచుకోవడంలో జాగ్రత్త పడు. దేవుని దగ్గర నువ్వు సూటబుల్గా ఉన్నావా? మరి దేవునికి నువ్వు మరి ఎలిజిబుల్ అయ్యావా? మరి నువ్వు సువార్త ప్రకటించాలంటే యోగ్యునిగా ఉంటున్నావా? మరి నిన్ను నీవే మరి పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించాలి. లోక సంబంధమైన విషయాలు ఎంతో మంది పరిశీలిస్తూ ఉంటారు. ఈ రోజు నుండి వెళ్ళిపోయే విషయాలు. కానీ దేవుని దగ్గర మన వాక్యాన్ని చెప్పాలంటే దేవునికి ఇష్టపడేవాడిగా మరి దేవునికి ఎలిజిబుల్గా ఉండాలి. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 చూసినట్లయితే కావున ఇటు సంగతులకు చాలిన వాడు ఎవడు మేము దేవుని వాక్యం కలిపి చెరపడేవాడు అనేకుల వలె ఉండక నిష్కపంచం గలవారము దేవుని వల్ల నియమింపబడిన వారమున క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఎక్కడ బోధిస్తున్నారండి అపోస్తలులందరూ కూడా? దేవుని ఎదుట. మరి సంఘంలో దేవుడు ఉంటున్నాడా లేదా? మరి దేవుడు నా ఎదుట ఏమున్నాడు? మరి ఈరోజు మరి దేవుని ఎదుట బోధించాలి. ఎవరో వాక్యం తెలియనటువంటి వారి దగ్గర మరి వాక్య జ్ఞానం లేనటువంటి వారి దగ్గర మనం బోధిస్తున్నాం అనుకుంటున్నారేమో. జగత్సుమా ఏదో రకంగా 4 మాటలు చెప్తే మనకు కూడా ఏదో కొంత గొప్ప వస్తుంది, నలుగురితో మనకి చాలా బాగుంటుంది సమాజంలో అనుకుంటున్నారే. చాలా జాగ్రత్త. కావున ఇంటి సంగతులకు చాలిన వాడు మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక
మరి నేటి కాలంలో వాక్యాన్ని చనిపోయే మరి బోధకులు ఎంతమంది ఉన్నారంటే అనేకులని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకటి రెండు కాదండి, అనేకులు. చాలా జాగ్రత్తగా అనేకుల వల్ల ఉండగా నిష్కపక్షము గలవారు మనం దేవుని వల్ల నియమింపబడి. ఎవరి వల్ల నియమింపబడాలండి? దేవుని వల్ల నియమింపబడాలి బోధకుడు అనేటువంటి వాడు. మరి నేటి కాలంలో బోధకుల వల్ల నియమింపబడుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా. ఒక మనిషి మరి అపోస్తులకు అర్థం ఏంటంటే పంపబడిన వారు. మొట్టమొదటి పంపబడిన వారు ఎవరైనా దేవుని చేత యేసుక్రీస్తు వారు. అపోస్తులు యేసుక్రీస్తు మరి మనకి కనబడుతూ ఉంటారు కొత్త నిబంధనలో. మరి నేటి కాలంలో అపోస్తుల భూమి మీద చాలా మంది ఉన్నారు. దెర్ ఈస్ ఏ క్వాలిఫికేషన్, దెర్ ఈస్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్. మీరు అపోస్తులు కావాలంటే దానికి ఒక పీరియడ్ ఉంది, దానికి ఒక రెగ్యులేషన్ ఉంది, దానికి ఒక మరి ఎలిజిబిలిటీ ఉంది. యేసుక్రీస్తు వారిని చూసిన వారు ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు మరి ఆ పీరియడ్ మరి 2000 సంవత్సరం నుంచి బతికున్న వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు. అంటే ఇప్పుడున్న అపోస్తులందరూ ఎవరు చెప్పండి? అబద్ధ బోధకుల, మరి దొంగ అపోస్తులను అంటారు. బైబిల్ అంత క్లారిటీ ఉందండి, నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశోధించాలి. లేదంటే రెండొంచులు కట్టడం ఒక పక్కనే ఉంటుంది, అవతలని మనం వేసేద్దాం అనుకుంటున్నారేమో, తిరిగి మనల్ని వేసేస్తుందండి. చాలా జాగ్రత్తగా కామరెడ్డి సంగతులకు చాలిన వాళ్ళు మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపడి అనేక వాళ్ళు ఉండగా మరి దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదు. దేవుని వల్ల నియమింపబడిన వారు క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాం. ప్రతి బోధకుడు కూడా దేవుని ఎదుట బోధించాలి. మరి అలాగే పాత బట్టకి కొత్త బట్ట మాసిక వేయరాదు, పాత గిత్తెల్లో కొత్త ద్రాక్షారసం వేయరాదు అంటూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు వారికి మరి ద్రాక్ష మరి ఏదన్నా స్టోర్ ఉందంటారా? చెప్పాలండి. ఎందుకు చెప్పారు? పాత బట్టకి కొత్త బట్ట మాసిక వేయరాదు. ఆయనకి ఏదైనా క్లాత్ స్టోర్ ఉందా? మరి బట్టల గురించి చెప్తున్నాడంటే లేదా టైలరా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ కూడా జనాలకి నవ్వు పుట్టిస్తాయి, కానీ అందులో చాలా వాక్యం ఉంటుంది. పాత బట్టనగా పాత నిబంధన, కొత్త బట్టనగా కొత్త నిబంధన. మరి అందులో ఇందులో కలపకూడదు, అందులో కలపకూడదు. పాత నిధుల్లో క్రొత్త రాక్షసం వేయలేదు. మరి ఏ కొత్త నిధుల్లో క్రొత్త రాక్షసం వేయదు. కొత్త నిబంధన వేరు, పాత నిబంధన వేరు. మరి ఆ తిథిలో ఈ తిథులు అయితే ఏ పగిలిపోయండి? తిత్తులు పగిలిపోతాయి రాశారు. బైబిల్లో తిత్తులు కదా పగిలేవు మనకి. మరి దేవుని రాజ్యానికి అమ్ముదారుడు కానీ తిత్తులు పగిలేది క్రైస్తవులకి. చాలా జాగ్రత్త సుమా. ఇది బైబిల్లో కామెడీగా ఉన్నాయనుకున్నారేమో. మరి దేవుడు ఈ రోజున మరి నిన్ను నన్ను కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. మరి మీరందరూ కూడా మరి దేవుని రాజ్యానికి చక్కగా పరిశీలన చేస్తూ ఎదురుకు వెళ్ళాలి. అలాగే పత్రిక అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తనైనను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. మరి ఏం ప్రకటించాలి? మేము వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన శాపగ్రస్తుడవును గాక. మరి బైబిల్లో ఉన్నటువంటి వాటిని ప్రకటించాలి. బైబిల్లో లేనటువంటి వాళ్ళు మరి మనం ప్రకటించకూడదు. ఏమవుతాము? శాపగ్రస్తం అవుతాం. మరి పరలోకానికి వెళ్లకుండా శాపగ్రస్తం అవుతాం. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు మనం మరి అపోస్తుల బోధన కొన్ని అంశాలు నేర్చుకున్నాం. మరి ఇంకా 5 అంశములు ఉన్నాయి. మరి దేవుడు మరి ఒక అవకాశం ఇస్తే మరి నేను మరలా చెప్పడానికి సిద్ధపడతాను. మరి ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి మీకు నేను వివరిస్తాను. మరి మనం ఆరాధన మారిందని ఎవరు చెప్పారండి? మనకి యేసుక్రీస్తు ద్వారా మన ఆరాధన మారిందని తెలుసుకున్నాం. మొట్టమొదటి పాయింట్. నెంబర్ 2, మరి దేవుడు ఎలాగ ఆరాధించమన్నాడు? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అలాగే మరి సమరయుల ఆరాధన కాదు, యెరూషలేములో ఇశ్రాయేలు ఆరాధించిన ఆ ఆరాధన కూడా కాదు. మరి ఏ ఆరాధన అండి ఇది? వేరే ఆరాధన. ఇది మరొకటి ఆరాధన, కొత్త నిబంధన ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలాగే యాజకులు మార్చబడిన వ్యవస్థగా యాజక ధర్మం సహా మార్చబడిన వ్యవస్థ కూడా మార్చబడిందండి. అలాగే మరి పాత నిబంధనలు ఉంటే మనం ఎక్కడ ఉంటామండి? ధర్మశాస్త్రం ఉంటే క్రీస్తులో ఉండము, క్రీస్తులో ఉంటే ధర్మశాస్త్రంలో ఉండము. మరి బొత్తిగా ఆయన కృపలో నుంచి
తొలగబోతున్నాం. కాబట్టి అందరూ కూడా యేసుక్రీస్తు వారి కృపలో ఉండాలి. మరి యేసుక్రీస్తులో మనం జీవించాలి, ఆయనలోనే మనం మరణించాలి. బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. లాభండి. ఎంతమంది మరి ఆలోచిస్తున్నారు ఈ విధంగా? బ్రతుకుడు మరి నువ్వు బ్రతకాలనుకుంటే క్రీస్తులోనే బ్రతుకు, చావైతే మరింత లాభం అంట. నేనైతే మరి మనం ఎదురు చూస్తున్నది మరి త్వరగా మనకు వచ్చినప్పుడు, సపోజ్ మన ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు మరి టికెట్ పాస్పోర్ట్ మన చేతిలో ఎలా ఉంటారని, ఎంత లాభం, ఎంత అదృష్టం, ఎంత సంతోషం ఉంటుందో మన ఫ్యామిలీని చూసుకోవాలని. మరి అలాగే మరి దేవుళ్ళ బతికినోడికి మరి గోల్ ఏమిటి, ఆ గురి ఏమిటి? పరలోకం. మరి ఎవరికైనా ఎప్పుడు వస్తారంటే సంతోషపడాలి. ఆయన ఇంకా వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉండాలి. భయపడటం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మరి మనం చింతించడం వల్ల మనం మూరడు పైకి కానీ మూరడు కిందకి కానీ మనం చేయలేమండి. మరి దేవుడు పెట్టిన ఆత్మది. మరి దేవుడి దగ్గరికి వెళ్తా భయపడుతున్నామంటే నువ్వు దేవుడిలో లేనే లేవు. చావు కోసం భయపడే వారందరూ కూడా మరి దేవుడిలో లేనట్టే ఖచ్చితంగా నేను మీకు మరి చెప్పగలను. మరి అందరూ కూడా మరి క్రీస్తులో జీవించి మరి చావును లాభంగా, అదే బెనిఫిట్ గా మనకి అదే పాలసీ అండి. మనం చనిపోయిన తర్వాత మరి ఇన్సూరెన్స్ అయ్యి వస్తాయి మన ఫ్యామిలీ వాళ్ళకి ఉంటే కనుక. మరి మనకైతే అంతకన్నా మరి పెద్ద పాలసీ యేసుక్రీస్తు వారు మరణించి మనం జీవించే విధంగా ఆయన మరి చేసేటట్టు ఇది ఎంత పెద్ద పాలసీ అండి. మరి భూమి మీద ఎక్కడైనా ఏ ఇన్సూరెన్స్ లో నీ పాలసీ ఉందా? ఎక్కడైనా ఏదైనా కంపెనీలో పీర్లెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తర్వాత సహారా కానీ ఇవన్నీ ఎత్తేయారని మొత్తం. మరి ఎక్కడ పడి ఈ పాలసీ లేవు. మరి యేసుక్రీస్తు ఒక్కడే మరి గొప్ప పాలసీ, మరి లాభకరమైన పాలసీ ఏంటంటే ఆయన మరణించి మనకి జీవాన్ని ఇచ్చాడు ఆయన. మరి అలాంటి ఆయన కోసం మరి మీరు జీవిస్తారా? దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ రోజు. మరి క్రీస్తులోనే ఉంటారా లేదా అడ్డు వెళ్తారా? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. మరి క్రైస్తవ్యం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్. ఇది మాత్రం మతము కాదండి, ఇది మార్గము. నువ్వు ట్రావెల్ చేయాలంటే కాలేజ్కి రోడ్డు మీద ఉండాలి తప్ప పక్కకి వెళ్తే మరి యాక్సిడెంట్లు అవుతాయి. చాలా జాగ్రత్తమా. క్రైస్తవులందరూ కూడా పక్క దోమలు పడుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. మరి క్రీస్తు యొక్క మార్గంలో అందరూ కూడా ప్రయాణించి మరి పరలోకంలో చేరాలని మరి మిమ్మల్ని నేను ప్రార్థన కోరుతూ మరి ఇంతవరకు ఓపికతో విన్నందుకు మరి ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఇంతటితో ఈ యొక్క ప్రసంగం నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవా, మరి ఈ రోజు మీ యొక్క వాక్యాన్ని పరిశీలించాం తండ్రి. మరి మీరు కోరుకునే ఆరాధన యథార్థమైన ఆరాధన మరి చేయాలని మీరు కోరుతూ ఉన్నారు. మరి తండ్రి కోరుకునే ఆరాధన ఇదే అని మరి నేర్చుకున్నాం తండ్రి. మరి ఎన్నటువంటి వారు ఎవరైనా మరి ఈ వాక్యంలో జీవించి మరి క్రీస్తులో జీవించి మీ యొక్క మరి మీరు మెచ్చే విధంగా ఆరాధించే వారికి మరి వారి మనసులను తెరవని యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Yes.